హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ ఆలు పరాటా, పంజాబీ స్టైల్ ఆలు పరాటా. చాలా బాగుంటుంది, చాలా స్పైసీగా యమ్మీగా ఉంటుంది. వేడివేడిగా తింటే మాత్రం సూపర్గా ఉంటుంది పరాటా. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఎంత బాగుందో అసలు, చూసారా? ఇలా పొరలు పొరలుగా ఎంత సూపర్గా వచ్చిందో అసలు. ఇది పరాటాని వేడివేడిగా తిన్నామంటే ఇలా బటర్తో ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అసలు. ఇలా పంజాబీ స్టైల్లో చేయాలంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎండ్ వరకు చూసారంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని అలాగే కొలతల్ని ఫాలో అవుతూ చేసుకోవచ్చు మీరు కూడా ఈజీగా, సింపుల్గా. కొత్తగా చేసేవారు కూడా ఏం టెన్షన్ పడకుండా ఈ వీడియోని చూస్తూ చేసేసుకోండి. సింపుల్గా చేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా స్పైసీగా యమ్మీగా కమ్మగా ఉంటుంది అసలు. వేడివేడిగా పెరుగుతో కానీ లేదంటే బటర్తో కానీ తిన్నామంటే చాలా బాగుంటుంది. ఈ పరాటాను నెయ్యితో కాల్చుకున్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది. పిల్లలకి ఇలా ఆలు పరాటా చేసి పెట్టామంటే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. టేస్ట్ అంత బాగుంటుంది. మరి ఒకటి తినే ప్లేస్లో మనము రెండైనా ఈజీగా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఈ ఆలు పరాటాని ఏ విధంగా చేయాలో చూసేద్దామా? మరి ముందుగా ఇలా ఆలుగడ్డలను తీసుకోండి, 4 తీసుకోండి. ఈ సైజులో ఉన్న ఆలుగడ్డలను తీసుకొని శుభ్రంగా కడిగేసి వీటిని ఉడికించుకోండి. నీళ్ళలో లేదా ఓవెన్లో ఉడికించుకోండి, స్టవ్ పైన కానీ లేదంటే ఓవెన్లో ఉడికించుకోండి. ఆలుగడ్డలు ఉడికేంతలోపు మనము పిండిని రెడీ చేసేసుకుందాము. ఆలు పరాటాకి పిండి ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లోకి ఇలా 3 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. నేను ఏ కప్పుతో అయితే చూపించానో ఆ కప్పుతో 3 కప్పులు అయితే సరిపోతుంది. అందులో పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా ఒకసారి చేత్తో కలిపేసేయండి. సాల్ట్ వేసాక ఒకసారి పిండిని ఇలా కలిపేసుకోండి. కలిపేశాక కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కలుపుకోండి. సాఫ్ట్గా కలుపుకోండి, మరీ మెత్తగా కలపకండి, మరీ గట్టిగా కలపకండి. ఇలా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువగా నీళ్ళని పోయకండి. ఒకేసారి నీళ్ళు బాగా పోసారంటే మెత్తగా అయిపోతుంది పిండి. అందుకని కొద్దిగా చూసుకుంటూ నీళ్ళని పోసుకుంటూ కలుపుకోండి. మనము చపాతీ పిండి కలిపినట్టుగా మరీ అంత సాఫ్ట్గా కలుపుకండి. అలాగే మనం పూరి పిండిని కాస్త గట్టిగా కలుపుకుంటాం కదా, అలా కాకుండా మిడిల్లో ఉండేటట్టు కలుపుకోండి. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి. ఇలా కాస్త ఆయిల్ వేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోండి. ఇలా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. చూడండి ఇలా ఉండాలి, మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. లేదంటే పరోటాలు కరెక్ట్గా రావు. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. అంతలోపు మనము స్టఫింగ్ని రెడీ చేసుకుందాము. ఒక 15-20 నిమిషాల వరకు ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆలుగడ్డలు ఉడికిపోయాయి చూడండి. నేను ఓవెన్లో ఉడికించుకున్నాను ఈ ఆలుగడ్డల్ని. ఇలా కాస్త చల్లారాక వీటిని తొక్క తీసేసుకోండి. అన్నింటికి తొక్క తీసేసుకొని ఇప్పుడు వీటిని మ్యాష్ చేసుకుందాము. ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోండి అన్నింటిని. తొక్క తీసాక ఆలుగడ్డలని అన్నింటినీ ఒక బౌల్లోకి వేసేసి ఒక మ్యాషర్తో మ్యాచ్ చేసుకోండి, లేదంటే ఫోర్క్తోనైనా స్పూన్తోనైనా మ్యాచ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇలా మ్యాచ్ చేసుకోకుండా తురుముకున్నా పర్వాలేదు. ఇలా నేను మ్యాచ్ చేసుకున్నాను. మ్యాషర్తో బాగా మెత్తగా అయ్యే వరకు మ్యాచ్ చేసుకున్నాను. మీరు తురుముకున్నా పర్వాలేదు, లేదంటే మ్యాచ్ చేసుకున్నా పర్వాలేదు. కాకపోతే మెత్తగా సాఫ్ట్గా మాత్రం అయ్యే వరకు ఈ ఆలు మిశ్రమాన్ని బాగా మ్యాష్ చేసుకోండి. లేదంటే పరోటాలు చేసుకోవడానికి కరెక్ట్గా రాదు, మధ్యలో పగిలిపోతాయి. అందుకని ఇలా సాఫ్ట్గా మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకోండి. ఇలా మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకున్నాక ఇందులో మనము మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి. సన్నగా తరగండి. ఉల్లిపాయ ముక్కలు మాత్రం సన్నగా తరుక్కోండి. చిన్న ఉల్లిపాయ ముక్కని సన్నగా తరిగి వేసుకోండి, లేదంటే పరోటా చేసేటప్పుడు కరెక్ట్గా రాదు, ఉల్లిపాయలన్నీ పైనకు వచ్చేస్తాయి. అందుకని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని 7-8 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్
అలాగే కారం వేసుకోండి, రుచికి తగినంత కారం వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. నేను 2 టీ స్పూన్స్ వేసాను ఉప్పుని. మీరు కాస్త రుచి చూసి అవసరం అనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోండి. అలాగే ఆమ్చూర్ పౌడర్ 1.5 టీ స్పూన్ వేసాను. ఆమ్చూర్ పౌడర్ లేదంటే మీరు నిమ్మరసాన్ని పిండుకోండి. ఒక నిమ్మకాయని రసపిండి వేసేసుకోండి. అలాగే కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి కాస్త వేసుకోండి. వేసి ఇలా చేత్తో బాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా బాగా కలిపేసేయండి చేత్తో. ఇవన్నీ బాగా ఆలు మిశ్రమంలో కలిసిపోయే వరకు బాగా కలిపేసుకోండి. ఒకవేళ మీకు ఇంకాస్త స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చినైనా లేదంటే కారాన్నైనా ఇంకెక్కువగా యాడ్ చేసుకోండి. చిన్నపిల్లలు తినేవారైతే పచ్చిమిర్చిని వేయకండి, కారం పొడిని ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలిపేసి ఇలా బాల్స్ లాగా చేసుకోండి. చూడండి, ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఉండల్లాగా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అన్నింటినీ ఒకేసారి చేసి పెట్టుకున్నారంటే పరోటాలు చేసుకోవడం ఈజీ అవుతుంది. నేను ఇలా అన్నింటినీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒకే సైజులో చేసుకోండి అన్నింటినీ. ఇది ఓవెన్లో ఆలుగడ్డలు ఉడికించుకున్నాం కాబట్టి కాస్త పొడి పొడిగా వచ్చింది. మామూలుగా మనము స్టవ్ పైన నీళ్ళల్లో ఉడికించుకున్నామంటే కాస్త తడి తడిగా ఉంటుంది. ఇలా ఓవెన్లో ఉడికించుకోవడం వల్ల అసలు తడి అనేది ఉండదు, పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఇలా అన్నింటిని చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము తడిపి పెట్టుకున్న పిండిని మరొకసారి బాగా కలుపుకుందాము. చూడండి, చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకోండి. మనము ఆలు మిశ్రమం ఎంతైతే తీసుకున్నామో అదే సైజులో ఈ పిండి ముద్దను కూడా అంతే తీసుకోండి. ఈక్వల్గా తీసుకోండి. ఈక్వల్గా తీసుకుంటే పరోటా చాలా బాగా వస్తుంది. ఇలా పిండి తీసుకొని ఇలా అరచేతిలో వేసి ఇలా ప్రెస్ చేయండి. ఇలా ఒక్కసారి ఇలా చేసేసుకొని మనం ఇప్పుడు చిన్న పూరీలాగా చేసుకుందాం. ఇలా చూడండి, సైడ్స్లోకి కొద్దిగా సన్నగా చేసుకోండి, మధ్యలో మాత్రం కాస్త మందంగా ఉంచండి. ఇలా సైడ్లకి కాస్త సన్నగా చేసేసుకోండి. ఇలా ఈ సైజులో చేసుకోండి. చూడండి, ఇలా చేసేసుకోండి. ఇలా చూడండి, ఈ సైజులో ఉండాలి. ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పెనాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని బాగా వేడి చేసుకుందాము. అంతలోపు మనము ఈ ఆలు పరాటాని చేసుకుందాము. ఇలా మనము ఉడికించుకున్న ఆలు మిశ్రమంతో మనం ముద్దలాగా చేసి పెట్టుకున్నాం కదా, వాటిని తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి ఇలా నేను చూపించినట్టుగా ఇలా చుట్టేసి ఇలా ప్రెస్ చేసుకోండి. చూడండి, ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేశారంటే ఆలు మిశ్రమం లోపల మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అసలు ఎక్కడ పిండి ఉండకుండా మొత్తం ఆలు అంతా స్ప్రెడ్ అయ్యి పరోటా సూపర్గా వస్తుంది. ఇలా అరచేతిలో వేసి ఇలా ఒకసారి ట్యాప్ చేయండి. చూడండి, ఇలా ఒకసారి ఇలా అనేసి మనం ఇప్పుడు పరోటాని చేసుకుందాం. కాస్త ఆయిల్ పెట్టేసి ఇలా కింద పైన కాస్త ఆయిల్ పెట్టేసి మనం ఇప్పుడు చపాతీ చేసే రోలింగ్ పిన్ ఉంటుంది కదా, దాంతో ఇలా మెల్లిగా చేయండి. మరి గట్టిగా ప్రెస్ చేస్తూ చేయకండి, కాస్త మెల్లమెల్లిగా చపాతీ చేసినట్టుగా చేయండి. మెల్లిగా చేసుకోండి, నెమ్మదిగా చేసేయండి. ఇలా చూడండి, ఇలా చేసేయండి. ఇలా చేసేసి ఇప్పుడు పెనం బాగా వేడెక్కాక పెనం పైన వేసేసుకోండి. చూడండి, ఇలా పెనం పైన వేసేసాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి కాస్త ఇలా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసేసి ఒక 1 మినిట్ వరకు ఉంచేసుకోండి. 1 మినిట్ వరకు కాలనివ్వండి బాగా. 1 మినిట్ తర్వాత ఇంకో సైడు తిప్పేసుకోండి మెల్లిగా. చూడండి, ఇలా ఇంకో 1 మినిట్ వరకు ఉంచేసి మళ్ళీ ఇంకో సైడ్ తిప్పేసుకోండి. చూడండి, బాగా కాలింది. చూసారా, ఈ పరోటా బాగా ఫ్రై అయింది. చూడండి ఎంత బాగా కాలిందో. చూసారా ఎంత సూపర్గా ఉందో. ఇలా బాగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి. పరోటాలకి కంపల్సరీగా నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేదనుకుంటే నూనెతోనే కాల్చుకొని తినేసేయండి, సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు ఈ పరోటాను తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. అలాగే మిగతా వాటిని అన్నింటినీ ఇలాగ చేసేసుకొని కాస్త నెయ్యి వేసుకుంటూ కాల్చుకోండి, లేదంటే నూనెతో
కాల్చుకొని తినేసేయండి, సూపర్గా ఉంటుంది. ఈ పరోటా మాత్రం బాగా కాలాలి, ఎంత బాగా కాలితే అంత బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ పరోటాని బటర్తో తిన్నామంటే సూపర్గా ఉంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పరోటాలని తినేసేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ఆలు పరోటాలను మాత్రం వేడివేడిగా తిన్నారంటే సూపర్గా ఉంటుంది. వేడివేడిగా బటర్తో తిన్నారంటే ఎక్సలెంట్గా ఉంటుంది, అదిరిపోతుంది టేస్ట్ మాత్రం. ఒకవేళ మీరు బటర్ వద్దనుకుంటే పెరుగుతో తిన్నా సూపర్గా ఉంటుంది. కాకపోతే వేడివేడిగా మాత్రం తినేసేయండి. ఇలా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసేసుకొని వేడివేడిగా తిన్నారంటే సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. స్టఫింగ్ కూడా పరోటా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఒక్కసారి ఈ పరోటాని చేసుకొని తిని చూడండి, మీకే బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఇదే పరోటా చేసుకొని తినేస్తారు, అంత బాగుంటుంది. మరి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈరోజు వీడియో? మీకు నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.